సరే మీ వారి పేరేంటి? సాయి మ్యామ్. సాయి గారు చెప్పండి ఏంటి విషయం? ఇక్కడ తను చెప్పిందంతా కూడా విన్నారు కదా? విన్నాం మ్యామ్. కాకపోతే తను చెప్పిందని చాలా అబద్ధాలు మ్యామ్. అబద్ధాలు? ఏం అబద్ధం? పెళ్ళి అబద్ధమా, అభాషణ అబద్ధమా, వదిలేయడం అబద్ధమా, 7 నెలల నుంచి దూరంగా ఉండడం అబద్ధమా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం అబద్ధమా? మ్యామ్ నేను తనని వెంటపడి అంటే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి తనని లవ్ చేశా, చాలా లవ్ చేశా. తను వెంటపడ్డా అంటే తనకు తెలియకుండా నేను వెంటపడ్డా మా ఫ్రెండ్స్ ద్వారా. తను నా పేరు వాడి ఇలా ఇంప్రెస్ చేయడం విషయాలు చాలా ట్రై చేశా. చెప్పిందిలేండి కాలేజ్ వెనకట్లు కలిసేవారని. తర్వాత నేను ఒకరోజు తనకు ప్రపోజ్ చేశాను సార్. ఒప్పుకోలేదు. నాకు తనలో చాలా ఇష్టం, తనతో బతకాలి లైఫ్ లాంగ్ అని నాకు చాలా ఇష్టం. సో ఒకసారి ప్రపోజ్ చేసా, ఒప్పుకోలేదు. సరే దూకి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి తనతో ఏదైతే అది కానీ చెప్పేసి దూకేద్దామని చెప్పేసా. నిజంగా? అవును సార్, నిజంగా దూకేద్దాం. కాదు, లవ్ కోసం దూకి చచ్చిపోవడానికి రెడీ అయిన వ్యక్తివి తర్వాత ఆ అమ్మాయి నచ్చకపోతే వదిలేసి హ్యాపీగా బతకడానికి పారిపోయావా? టార్చర్ మ్యామ్. వర్క్ ఫ్రమ్ నేను చేయలేకపోతున్నా ఇంట్లో. తన వల్ల మొత్తం అంతా తన వల్లే. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎస్ సార్. ఏంటో టార్చర్? నమ్మకం సార్, అన్ని మోసం మాటలు సార్, అన్ని అబద్ధాలే సార్. నోరు తెలిస్తే అబద్ధం. చూద్దామండి ఒక్క నిమిషం. ఆ అమ్మాయిని అబద్ధాలు అంటున్నాడు కదా, ఇప్పుడు అతను నిజాలు చెప్తున్నాడు కదా, సేపు నిజాలు వినండి. స్టార్టింగ్ నేను పెళ్లి చేయక ముందు ఎంత 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 నన్ను అర్థం చేసుకుందో, తర్వాత అంత లవ్ లేదు సార్. ఓకే, లవ్ వరకు మ్యారేజ్ వరకు మీరిద్దరు పర్ఫెక్ట్. ఏది సీరియస్ గా అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ కరెక్టే. వెంట పడ్డాడండి, సీరియస్ గా లవ్ చేశాడండి, మేమిద్దరం వెనకాల కలుసుకునే వాళ్ళం అండి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునంటే సూసైడ్ చేసుకుంటానన్నానండి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇంతవరకు పర్ఫెక్ట్. పెళ్లి అయినాక ఒరిజినాలిటీ బయటపడిందా మీ ఇద్దరికి? కాదు అసలు ఏంటి అమ్మాయిలో నీకు నచ్చింది ఏంటి? అసలు నా తరపు నుంచి ఏం తప్పు ఉందో అది చెప్తున్నాడమ్మా. అదే చెప్తున్నాడు నాన్న, ఒక నిమిషం ఆగండి. సస్పెన్స్ మాకు చచ్చిపోతున్నాను, ఒక నిమిషం ఉండు. అంటే పెళ్ళైన తర్వాత ఇలా బతకాలి అలా బతకాలి చాలా మాట్లాడుకున్నాం. అయిన తర్వాత ప్రామిసెస్ ఏం లేవు మధ్యలో. ప్రతిరోజు టార్చర్. నేను ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ చేసుకున్నా కంప్లీట్లీ మ్యారేజ్ అయిన తర్వాత. తీసుకుని వర్క్ చేసుకుంటుంటే నా ముందు వచ్చి డిస్టర్బ్ అంటే తనంటే చాలా ఇష్టం నాకు. అది తను ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించగలను. బట్ తను నాకు తెలియకుండా బయటకు వెళ్ళడం, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవడం, బయట వేరే వాళ్ళని కలవడం, ఇవి నాకు చెప్పకుండా నా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకోవడం, నేను డెడ్ హ్యాండ్గా చూడడం, ఇవన్నీ చాలా జరిగాయి. అప్పటి నుంచి అడుగుతుంటే నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కాదమ్మా, నువ్వు ఇంట్లో ఉంటావు, అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంది, అవునా? అప్పుడు నేను ఉన్నప్పుడు జాబ్ చేయట్లే, నన్ను వదిలేసిన తర్వాత జాబ్ లోకి జాయిన్ అయింది. ఈ మధ్య జాయిన్ అయింది అంటున్నావు, ఈ 7-8 months. చూడము అని అన్నారు కదా మీరు. ఆ రోజు రెడ్ హ్యాండ్ గా నన్ను చూసినప్పుడు నన్ను అదే రోజు అతను ఏం చూసాడో మాకు చెప్పలే. ఉండమ్మా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడి వేసుకుంటావు ఎందుకు? ఇప్పుడు అతను రెడ్ హ్యాండ్ అనగానే నువ్వు ఎక్కడ చూసావు? ఎప్పుడు పట్టుకుని అంటే ఉండండి, ఇంకా పట్టుకోలేదు నిన్ను. చెప్పు. చెప్పండి సార్. కాదు, నువ్వు ఏం చూసావు? ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక ఆ అమ్మాయి వర్క్అవుట్ ఆఫ్ హోమ్. తను ఇంట్లో అంటే నాకు చెప్పకుండా బయటకు వెళ్ళడం. అప్పటికి ఉద్యోగం లేదు. అప్పుడు తను ఇంట్లో ఉండేది హ్యాపీగా, నేను చూసుకునేవాడిని బాగా. ఒక 1 year ఇలా బాగా ఉంది, కలిసి బాగా జీవించాం హ్యాపీగా. మేము చేయాల్సి ప్లాన్స్ అవన్నీ వర్కౌట్ చేసాం. ఎక్కడికైనా బయట తిరగడం, టూర్స్, ఇవన్నీ ప్లాన్ బాగా ఎంజాయ్ చేశారు లైఫ్ ని. తర్వాత ఏమైంది? ఆవిడ నిన్ను ఎలా డిస్టర్బ్ చేస్తుంది అది చెప్పు. మ్యామ్ ఎఫ్ఐఆర్ ఉందని నాకు డౌట్ మ్యామ్. ముందా డౌటా? డౌట్, ప్రూఫ్స్ సహా నాకు మా ఫ్రెండ్స్ వీడియోస్ చూపించడం. ఇప్పుడు అది డౌట్ కాదు, ఎఫ్ఐఆర్ ఉందని క్లారిటీ ఉంది నీకు. నేను రెడ్ హ్యాండ్గా చూడటం, ఇవన్నీ నేను క్లారిటీ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను అవాయిడ్ చేశాను టార్చర్. నాకు నచ్చిన అమ్మాయి ఇలా తయారవడం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యి తాగి తను నా మాట వినకపోవడం, తను బయటకు వెళ్ళడం, చెప్పకుండా కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఇవన్నీ కొట్టడం, సిగరెట్ కాల్చడం, ఇవన్నీ నేనే చేశాను. అప్పుడు అనుమానంతో చేసావు. ఇది కొట్టడం, తాగడం, సిగరెట్ కాల్చడం. రెడ్గా ఏం చూసావు? రెడ్ హ్యాండెడ్ గా నా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వెళ్ళా. ఎక్కడికి? మాల్కి. అప్పుడు మాల్లో చూసి అంటే వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. సో వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా బయట కలుస్తున్నారని నీకు తెలిసింది. ఆ ఫ్రెండ్ కి నువ్వు చెప్పావు, అరే వీళ్ళు ఎప్పుడైనా కలుస్తున్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి, నేను రెడ్ హ్యాండెడ్ గా చూస్తాను అన్నావా? అంటే అతను ఫోన్ చేశాడు, వెళ్ళి చూసావా? ఏం చూసావు? షాపింగ్ మాల్. నమ్మలేదు. తను చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తిట్టా, మా ఫ్రెండ్ తిట్టేసా కంప్లీట్ గా. నా పిల్ల అట్లా చేయదురా, నా వైఫ్ అట్లా చేయదురా, అది ఇది అని తిట్టేసా. తర్వాత తను పిచ్చోడ ఇట్లా మోసపోతున్నావు, ఒకసారి రా అని చాలా ఫోర్స్ చేసి ఒకరోజు చూపించాడు, రెడ్ హ్యాండ్ చూపించాడు. అప్పటి నుంచి కొంచెం ఏంటి షాపింగ్ మాల్ లో ఏముంటది అయ్యా? షాపింగ్ చేసుకుంటూనే అబద్ధాలే, అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఉండమ్మా, సినిమా అవ్వలేదు ఇంకా, ఒక్క నిమిషం. కాదు, ఏం చూసావు? సార్ కాఫీ షాప్లో ఇద్దరు కలుసుకొని కూల్ డ్రింక్లో స్ట్రా తక్కుంటూ బయట తిరుగుకుంటూ, ఒకసారి నేను ఓయే రూమ్ బయట కూడా చూసాను సార్. అంటే వెళ్తున్నప్పుడు. ఫస్ట్ కాఫీ షాప్ చెప్పు. ఒకే డ్రింక్ లో 2 స్ట్రాలు.
తాకున్నారు. మళ్ళీ బయట పార్కులు చూడడం, మూవీస్ చూసా, మూవీస్ తిరగడం చూసా. ఇవన్నీ నాకు మా ఫ్రెండ్కి అప్పటి నుంచి మా ఫ్రెండ్ ఇన్ఫార్మర్గా పెట్టాను నేను. తను ప్రతిదీ తను ఫాలో అవుతున్నాడు, ప్రతిదీ నాకు అప్డేట్ ఇస్తున్నాడు. ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకోవడానికి ఆగావే తప్ప కోపంలో ఎమోషనల్ వెళ్ళి 4 పేకల ఎక్కడ మ్యామ్ నాకు తనంటే ఇష్టం మ్యామ్, చాలా ఇష్టం తనంటే. సరే ఓఏ రూమ్ బయట చూసావా లోపల? వెళ్ళడం చూసాను నేను. తర్వాత నా మనసు అప్పటి నుంచి తన దూరం అయిపోతాను ఫిక్స్ అయిపోయి ఇక కంప్లీట్ గా తను వదిలించుకోవడం. అరే భయ్, ఆ అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతాననే క్యారెక్టర్వి. ఆ అమ్మాయి అలా ఒక ఓయో రూమ్ కి ఒక వ్యక్తితో వెళ్తుంటే అప్పటికి నీకు ప్రాపర్ ఎవిడెన్స్లు దొరికినాయి. రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని అందరి ముందు కూర్చోబెట్టాలి కదా. అంటే మేము ఇంట్లో ఒప్పించే ట్రై చేసాం, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేము సొంతంగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు సపోర్ట్ రాదని నేను సరే తన లైఫ్ నన్ను సాయి అది కాదు, అడిగావా ఆ అమ్మాయిని ఎవడాడు వాడితో ఎందుకు వెళ్తున్నావు? అడిగాను సార్. స్టార్టింగ్ ఫస్ట్ అవాయిడ్ చేసా, తర్వాత తనే నాతో గొడవ పెట్టుకుంది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు నా మాట వినట్లేదు, ఎందుకు నేను అంటూ నమ్మకం లేదు, అది ఇది. తర్వాత నేను ఒక రోజు తను పడుకున్న తర్వాత తన ఫోన్ తీసేసి తన ఫొటోస్ అన్ని చూసి నా ఫోన్ సెండ్ చేసుకున్నా. సో అప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఇంకేంట్రా బాబు, లైవ్ లో చూసిన తర్వాత వీడియో కాల్ చూస్తావంట? వేరే వాళ్ళు పెద్దవాళ్ళు మామూలు అడిగితే చూపిస్తాను. అది కాదు, నీకు అంతగా ప్రూఫ్ ఉంది నీ ఎదురుగుంటా, మీ ఆవిడ తప్పు చేస్తున్నట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందన్నా. ఏం అడిగావు మీ భార్యని అడుగుతున్నా? ఏం అడగలేదా? ఏం బంగారం ఎక్కడికి వెళ్ళావు అన్నావా? లేదు సార్, తను బాధపడడం నాకు ఇష్టం లేదు. సో డైరెక్ట్ వదిలేసుకోవడం. బాధపడ్డం ఇష్టం లేదని సిగరెట్లతో కాల్చినప్పుడు లేదా? తాగాను, కొట్టాను, సిగరెట్లతో కాల్చాను, మొత్తం నేనే చేశాను కదా ఒప్పుకుంటున్నావు. అసలే మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారంటే పిలిచి అక్కడే లాగొట్టు కొట్టని ఏదన్నా అడగాలి. తన బాధపడుతుందని చెప్పేసి నేను అడగను, కాకపోతే సిగరెట్ తో కాలుస్తా. అక్కడ చెప్పేటి అన్ని అబద్ధమే. స్టిల్ ఏమో నిన్న ఎప్పుడైనా కొట్టి సిగరెట్లతో కాల్చాడా? కాల్చాడు మేడం. ఇప్పటివరకు వచ్చిన దాంట్లో అంతా కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. తను చెప్పేది అంతా అబద్ధమే. సార్ మేము ప్రూఫ్ చూపిస్తాం. నా ఫోన్ లో తను న్యూడ్ పిక్స్ పడుకున్న ప్రతిదీ నేను చూపిస్తా. ఏది ఏంటి బాబు ఈ ట్విస్ట్? ఏమ్మా అబ్బో, నువ్వేనా అదేమన్నా మార్పింగా? అలా అన్నా అంటది ఇప్పుడు. రై 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 అని ఎగిరావమ్మా ఇప్పుడు దాకా. మీ నాన్న కూర్చోబెట్టి మేము మాట్లాడే టాపిక్కే కాదు ఇది. ఆ ఫొటోస్ గురించి తర్వాత మాట్లాడదామండి. ఆవిడ ఎవరమ్మా వచ్చిన ఆవిడ? మీ అమ్మగారు? అమ్మ నమస్తే అమ్మా. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. మాకైతే తెలియదు. పెళ్లి చేసుకున్నట్టు తెలియదా? మేము ఊర్లో ఉంటామండి. ఇలా చెప్పారు. అదే వాళ్ళని అడిగారు, వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఓకే, చేసుకున్నాక మాకు విడిగానే ఉన్నారు వాళ్ళిద్దరు ఏం గొడవ పడతారో మాకు తెలియదండి. తెలియక ఇలా అది నేను కాదు మేడం. అదే అమ్మా అడుగుదాం ఉండు. నాన్నగారు మాకు కంప్లైంట్ చేశారండి. ఇలా గొడవ పడతాండ్రు, కొద్దిగా చూడండి మీరు అని చెప్పారు. చెప్తే ఏంట్రా నాన్న ఇలా గొడవ పడతాండ్రంట మీరిద్దరు అంటే, ఏం లేదులే అమ్మ మేమిద్దరం చూసుకుంటాంలే, మీకు దాంట్లో ఇది లేదు. చెప్పేవాడు కాదు మీ అబ్బాయి? మీకు చెప్పేవాడు కాదండి. మీకు చెప్పి చేసుకోలేదు కదమ్మా, నా ఇష్టం మీద చేసుకున్నా, నేనే చూసుకుంటాలే అమ్మ అని మా అబ్బాయి చెప్పాడండి. కొంతకాలం బాగానే ఉన్నారమ్మా వీళ్ళిద్దరు? కొంతకాలం బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు, వాళ్ళు విడిగానే ఉన్నారు కదా సార్. అయితే దగ్గర లేవు కదా. మీకు ఆ ఫోటోలు అవన్నీ మీకు కూడా చూపించాడమ్మా? ఎందుకు వదిలేసాడు? అలాంటివి ఏం చూపెట్టలేదమ్మా. ఏం చెప్పాడు మరి? ఏదో చిన్న చిన్న గొడవలు అవుతాయి అమ్మా, ఇలా అలిగి వెళ్ళిపోతుంది. మరి వాళ్ళ నాన్నగారు 7 నెలల నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కదా. ఓ పెద్ద మనుషులు పంచాయతీ మీటింగ్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, నిజాలు బయటికి తెలిసేవి కదమ్మా. అంటే మా అబ్బాయి ఏమన్నాడు అంటే, ఇవి 10 మందిలో తెలిస్తే బాగుండదు కదా, అమ్మాయి కదా అని మా అబ్బాయి చెప్పాడమ్మా. ఇదేనా ఫస్ట్ టైం ఈ ఫోటోలు చూపెట్టడం? మాకేనా ఇప్పటికొచ్చి ఎక్కడ షేర్ చేసుకోవటం? షేర్ చేయలేదు సార్. నీ భార్య ఫోటోలు ఎవరికి? నో సార్. అమ్మాయి ఒక అమ్మాయి కదా, ఒక ఇంటి అమ్మాయి కదా, అందుకే మా అబ్బాయి అలా చెప్పలేదు. ఈ ఫొటోస్ మీకు ఎలా వచ్చినాయి సాయి? ఎవరు పంపించారు? తను పడుకున్నప్పుడు తన ఫోన్ లో నేనే దొంగగా తీసుకున్నా, డౌన్లోడ్ చేసుకున్నారు, షేర్ చేసుకున్నా వాట్సాప్. ఇంకా తర్వాత ఇంకా అమ్మాయిని అడగటం ప్రశ్నించడం కూడా అనవసరం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వాకౌట్. సో ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి నీ దగ్గర ఎవిడెన్స్ ఒకటి ఉందని తెలియదు, అందుకే పతివ్రతలాగా వచ్చి నా భర్త కావాలండి అని అడుగుతుంది. ఆ ఫొటోస్ ఆవిడేనా అసలు? ఆవిడే మేడం. మాకు క్లియర్ గా ఉంది. ఆవిడ మీరు చూడకూడదు గురువు గారు, మీరు చూస్తే గుండె పగిలిపోద్ది మీకు. అది ఎక్కడ కొట్టి తీసుకెళ్తారు ఆ పిల్లని? ఎందుకంటే మీ ఆడపిల్ల, మీ పెంచినటువంటి ఆడపిల్ల ఇంత బహిరంగంగా ఇంత ఈ విధంగా ప్రవర్తించిందంటే ఒక తండ్రిగా ఈరోజు మీ తల మీరే బాదుకుంటారు. ఆవిడని సపోర్ట్ చేసుకుంటూ నేను ఎందుకు వెనక్కి వచ్చానని చెప్పి. వచ్చేదాకా మాకు కూడా తెలియదండి ఇంత గొడవ పడుతుండ్రు. మీరిద్దరు ఏమనుకున్నారంటే ఇదేదో చిన్న గొడవేమో మేము తీర్చేసి కలిపేసి పంపిస్తామని.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.